విశాఖ రైల్వే స్టేషన్లో 118 ఏళ్ల నాటి క్రేన్. ఆధునిక స్టేషన్లో ఇంగ్లాండ్ తయారీ వారసత్వ క్రేన్. కేవలం మనుషుల శ్రమతో నడిచే చారిత్రక యంత్రం. విశాఖలో 100 ఏళ్ల నాటి రైల్వే వారసత్వ సంపద. తూర్పు తీరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రైల్వే జంక్షన్లలో విశాఖపట్నం ఒకటి. రోజుకు వందలాది రైళ్లు, లక్షలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్ ప్రస్తుతం చకచక సరికొత్త రూపుదిద్దుకుంటుంది. ఆధునీకరణ పనుల్లో భాగంగా వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ స్టేషన్ గా మారుతుంది. ఒకవైపు ఎయిర్పోర్టును తలపించేలా అత్యాధునిక హంగులతో కొత్త భవనాలు, ఎక్సలేటర్లు, విశాలమైన లాంచ్లు ముస్తాబవుతుండగా, మరోవైపు భారతీయ రైల్వే ఘన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఒక అరుదైన వారసత్వ క్రేన్ ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తుంది. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో, మరెన్నో ప్రదేశాల్లో పలు కీలక రైల్వే మార్గాల నిర్మాణంలో పాలుపంచుకున్న ఘనత ఈ క్రేన్ సొంతం. దీనిని 1908వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో తయారు చేశారు. అంటే దీని వయసు ఇప్పుడు సుమారు 118 ఏళ్లు అన్నమాట. 10 టన్నుల భారీ బరువును అవలీలగా ఎత్తగల సామర్థ్యం ఉన్న ఈ క్రేన్ ఇప్పటి ఆధునిక క్రేన్ల మాదిరిగా ఇంధనంతోనే, విద్యుత్తుతోనో నడిచేది కాదు. ఇది పూర్తిగా మానవ అండతో, కేవలం మనుషుల శ్రమతోనే నడిచే యంత్రం. నాటి బ్రిటిష్ కాలపు ఇంజనీరింగ్ నైపుణ్యానికి, కార్మికుల కఠోర శ్రమకు ఇది నిలువెత్తు అద్దం పడుతుంది. గతంలో ఒడిశాలోని రాయగఢ రైల్వే డివిజన్ పరిధిలో దశాబ్దాల పాటు సేవలందించిన ఈ చారిత్రక క్రేన్ను ఆ తరువాత విశాఖపట్నానికి తీసుకువచ్చారు. రైల్వే వారసత్వ సంపదను కాపాడే ఉద్దేశంతో ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్లోని జ్ఞానాపురం గేటు వైపు దీనిని ప్రదర్శనకు ఉంచారు. స్టేషన్కు రాకపోకలు సాగించే ప్రయాణికులు చిన్న పెద్ద అంతా ఈ అరుదైన యంత్రాన్ని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. వందే భారత్ లాంటి అత్యాధునిక రైళ్లు పరుగులు పెడుతున్న ఈ కాలంలో 100 ఏళ్ల క్రితం నాటి ఈ భారీ యంత్రాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే దీని ముందు నిలబడి సెల్ఫీలు సైతం దిగుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ స్టేషన్లో రీడెవలప్మెంట్ పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జ్ఞానాపురం గేటు వైపు బహుళ అంతస్తుల స్టేషన్ భవనాలు, విశాలమైన పార్కింగ్ సముదాయాలు నిర్మిస్తున్నారు. ఈ భారీ స్థాయి అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ చారిత్రక క్రేన్ ను అక్కడి నుంచి తరలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ఈ అరుదైన వారసత్వ సంపదను కనుమరుగు కానివ్వకుండా స్టేషన్ ప్రాంగణంలోనే మరింత అనువైన, భద్రమైన మరో చోటుకు మార్చి అందరూ చూసేలా ప్రదర్శించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఆధునికతను ఆహ్వానిస్తూనే చరిత్రను భద్రపరుచుకుంటున్న విశాఖ రైల్వే స్టేషన్ మున్ముందు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తుంది.